ఇది కొంచెం స్టార్టింగ్ లో చిన్నవే అడుగుతాను, చిన్న పొడుపు కథలు, ఓకేనా? కానీ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాల్సిందే, ఓకేనా? చీర 16 చీరలంట. చీర మీద చీర 16 చీరలు. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కరెక్ట్. తేజ గాడ్ పొరలు పొరలుగా వస్తుంది కదా. పొడుపు కథలు అట్లే ఉంటాయి బాస్. ఒకటి అందరికి సర్ప్రైజ్ శ్రావణ్ గారు తీసుకొస్తుండ్రు జస్ట్ 5 minutes లా. ఓకే ఆ 5 minutes అయ్యి గంట అవుతుంది. వాటర్ అయితే మస్తు తీసుకొస్తుంది. సర్ప్రైజ్ అంటే ఏంటో అనుకున్నామండి, కానీ మా మ్యాథ్స్ సార్ ప్రభాకర్ సార్ని అయితే పిలిపించారు. చాలా రోజుల తర్వాత సార్ని చూడడం అయితే చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరికి చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చినాయి. సార్ అయితే అందరిని ఫుల్ కొట్టేటోడు అని మాట్లాడుకున్నామండి. నేనైతే 5th వరకు మాదారంలో చదువుకున్నానండి, మిగతాదంతా బెల్లంపల్లిలో. అది మటన్ ముచ్చట పెట్టుకుంటారా ఆయన పక్కన స్కూల్ లీవ్ అవుతున్నప్పుడు నీ లాస్ట్ ఫీలింగ్ ఏంటి? మర్చిపోయానండి, మంచిగా బయటకు వచ్చిన అని చెప్పి నిజం. ఫ్రెండ్స్ పోతారు ఎట్లా అనుకోవాలి. లైఫ్ లో నీకు ఒక ఛాన్స్ వస్తే దేనైనా రీక్రియేట్ చేయాలి అంటే దేన్ని చేస్తావు? వాడి ఆన్సరా నీ ఆన్సరా? వాడు అని ఆయననే అన్నాడు బరాబర్ అట్ట. లైఫ్ లో నువ్వు ఈ ఏమంటారు ఈ ప్లాట్ఫామ్ తీసుకొని సక్సెస్ అవ్వడానికి నువ్వు పడిన ఫస్ట్ స్ట్రగుల్ ఏంటి? నీకు ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలనే థాట్ ఎందుకు వచ్చింది? అండ్ ఇనిషియల్ గా నువ్వు ఫేస్ చేసిన స్ట్రగుల్స్. అడగుసో గాడిది దాని మాటలు నువ్వు చెప్తావంటే నువ్వు ఏమనుకోలే ఇక్కడ రావాలి. అసలు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ గురించి దాని కెరీర్ గురించి. హలో ఆపు, దానికి వచ్చు, దానికి మాటలు వచ్చు. చెప్పవే నీ పర్సనల్ ఫీలింగ్ నువ్వు చెప్పు. దాన్ని నీ మీద రుద్దడం కరెక్ట్ కాదు. దాని క్వశ్చన్స్ దానికి అడుగుతా. చెప్పు మళ్ళీ ఒకసారి క్వశ్చన్. నువ్వు ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని సక్సెస్ అవ్వడానికి ఇనిషియల్ గా అసలు ఈ ప్లాట్ఫామ్ ఎందుకు చూస్ చేసుకోవాలనుకున్నావు? సక్సెస్ అవ్వడానికి ఇనిషియల్ గా నువ్వు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? చూస్ చేసుకున్నావు? చార్జింగ్ ఎక్కుతాను. ఎందుకు అని అంటే యూట్యూబ్ గురించి నాకు కూడా ఏం తెలియదు నిజం చెప్పాలంటే. చాలా అసలు పూర్తిగా తెలియదు. అసలు దాంట్లో అంటే ఫాలోవర్స్ ఎంతమంది ఉండాలి, దాంట్లో అమౌంట్ వస్తాయని తెలీదు, దాని గురించి కంప్లీట్ ఏం తెలీదు. ఏంటి అంటే తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఎంతో మందికి చెప్తున్నా ఒక మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ అంటే, మీరు కూడా చెయ్యండి ఇంట్లో కూర్చొని, ఎందుకు ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తారు కదా అని. ఇప్పుడు నేను ఒక దాన్ని చెప్తున్నా అందరికి, కానీ నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అంటే వస్తాయి అన్న నమ్మకం కూడా నాకు అసలు 1% కూడా లేదు. కానీ చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఖాళీగా కూర్చోవడం ఎందుకు అని ఇక అట్లా స్టార్ట్ చేసిన. కానీ ఫస్ట్ మా ఆయన వద్దన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. మా బాబు మా అబ్బాయి అయితే సరే మమ్మీ చేద్దాం ఇద్దరం అని అట్లా ఇద్దరం చేసేవాళ్ళం. తర్వాత మా ఆయనతో అందరూ అంటే వీడియోస్ బాగుంటాయి మీ అప్పుడప్పుడు అంటే స్టేటస్ పెట్టేవాళ్ళం కదా, ఏమైంది నువ్వు కూడా కనిపించచ్చు కదా యూట్యూబ్ లో అంటే మెల్లగా కనిపించేవాడు.
ఇంకా తర్వాత కొంచెం వ్యూస్ వస్తా ఉంటే ఆయనకు కూడా వస్తున్నాయి, ఓకే అందరు బాగున్నాయి అంటున్నారు. అప్పుడు కూడా డబ్బులు వస్తాయని తెలీదు, అంటే అప్పుడు కూడా అమౌంట్ ఇట్లా వస్తాయని తెలీదు, కానీ ఎంజాయ్మెంట్ అంతే. బాగున్నాయి, అందరు మెచ్చుకుంటున్నారు, బాగున్నాయి అని అంతే. ఇక ఏంటంటే నాదే ఎక్కువ ఉంటది మా ఇంట్లో పోస్ట్. అంటే మా ఆయనకు పిల్లలకు ఇష్టం ఉంటది అని కాదు, ఇష్టం లేదని కాదు, నువ్వు చేయమంటున్నావు కదా చేస్తాం, వద్దంటే ఊరుకుంటాం అంతే. ఒకరోజు ఏమైంది అని అంటే అందరి వేరే వాళ్ళవి చూసి ఫస్ట్ చేసేవాళ్ళం వీడియోస్. చేస్తా ఉంటే ఏం రిజల్ట్ ఎక్కువ ఉండకపోయేది, ఏదో పోతానే అంటే లైక్స్ కూడా సరిగ్గా రాకపోయేది. ఇదంతా కాదు, ఇంత మంచిగా చేసినా పోవట్లేదు కదా. మన ఇంట్లో మనం ఎట్లుంటాం, భార్య భర్తలం కానీ పిల్లలు కానీ మనం ఎట్లుంటాం, మన లైఫే వాళ్ళకి చూపిద్దాం అనేసి. ఒకరోజు అంటే నార్మల్గా పిల్లలు ఏం చేస్తారు అంటే, మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు దోశలు వేసుకుంటాడు, హెల్ప్ చేస్తాడు ఇంట్లో. మా పాప అయినా మా ఆయన అయినా వాళ్ళు నాకు ఏమేమి హెల్ప్ చేస్తారో అదే వీడియో తీసి పెట్టిన. ఒకటే రోజు 1 million వ్యూస్. అసలు షాక్, ఏంటి ఇట్లా అని. అంటే అప్పుడు తెలిసింది నాకు చాలా మంది భార్య భర్తలు కలిసి ఉండరు, పిల్లలు ఇంట్లో సరిగ్గా ఉండరు అని. మీరు బాగుంటారు. ఇక అప్పటి నుంచి మా ఇంట్లో ఏమేమి జరుగుతాయి అవే రెగ్యులర్ గా వీడియోస్ తీసి పెట్టుడు. తొందరగా షార్ట్ టైంలో వైరల్ అయిపోయినాయి వీడియోస్. తొందరగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా డాలర్స్ పడతా ఉంటే అంటే పడుతున్నాయి, కానీ ఫస్ట్ పేమెంట్ తీసుకునేంత వరకు కూడా నమ్మలేదు. ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అంటే డాలర్స్ కూడా పడతా ఉంటే కూడా నేను చూసుకునేదాన్ని కాదు, మా ఆయన చూసేటోడు. మా ఆయన ఇట్లా సంబరపడతా ఉంటే కూడా నాకు అంటే అది నిజమా నిజం కాదేమో, అదంతా ఏదో అట్లా ఆయన సంబరపడతాను కానీ అట్లా వస్తా రాదేమో అనుకునేదాన్ని. కానీ ఇక ఫస్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత ఇక మస్తు అంటే ఇన్ని రోజులు కష్టపడ్డాని. ఒక రోజు ఏమైంది అంటే, ఆ రోజు దేవుని వేసుకున్నాం, చుట్టాలందరూ వచ్చిండ్రు. మా ఆయన చాలా అలసిపోయి నైట్ 11:30 ఏమో అవుతుంది, పడుకున్నాడు, చేతనైతే లేదు అని. రీల్ వచ్చిన తర్వాత చూసిన, అరే రీల్ బాగుంది, వాళ్ళు చేసినట్టు కాకుండా డిఫరెంట్ గా మనం ఇట్లా చేద్దామని మా ఆయన పడుకున్నోని లేపి బావా ఇట్లా ఈ రీల్ బాగుంది మనం చేద్దాం, మంచి వ్యూస్ వస్తాయని అన్న. అంటే అంత నిద్రలో ఉంచి కూడా లేచి మా అబ్బాయిని లేపి రిషి మమ్మీ చెప్తుందంటే ఖచ్చితంగా బాగుంటది చేద్దామని అన్నాడు. అంటే నార్మల్ ఎవరైనా కసురుకుంటారు, అలసిపోయి ఉంటే ఎట్లా, కానీ అయినా కూడా లేచి రీల్ చేసినాం. మా బాబు నేను మా ఆయన పవన్ కళ్యాణ్ సాంగ్ చేసినాం. నైట్ మిలియన్ల వ్యూస్, అసలు ఎన్ని షేర్స్ లైక్స్. ఇక మర్చిపో అప్పటి నుంచి వెనక తిరిగి చూడకుండా అన్ని బాగానే ఉన్నాయి అని అందరూ. అసలు అభిమానులకైతే, నా అభిమానులకు, నన్ను ఆదరించే వాళ్ళకైతే అసలు ఎంత చెప్పినా కూడా తక్కువ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి అంటారు వీడియోస్ అయితే. నిజంగా ప్రతి ఒక్కరికి పేరున అసలు ఫస్ట్ మా ఫ్యామిలీ నాకు సపోర్ట్. అంటే బయట ఎవరు ఎట్లున్నా కూడా నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, మా అన్న వదిన తమ్ముడు, వాళ్ళు ఆడపడుచులు కూడా మస్తు సపోర్ట్ చేస్తారు. కానీ ఇక వాళ్ళ భర్తలకు ఇష్టం ఉండదు చాలా వరకు. ఇప్పుడు మనం వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి కదా. ఇప్పుడు ఏదో వీడియోస్ కోసం ఇంట్లో గొడవలు అయితే బాగుంటాయి కదా, అందుకోసం ఎక్కువ వరకు కనిపించరు. ఫ్యామిలీ అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది. హ్యాపీ. స్కూల్లో నీకున్న బెస్ట్ మెమరీ ఏంటి? స్కూల్లో బెస్ట్ మెమరీ అంటే భయపడకపోయేదాన్ని. ఒకటి నాది నాకు బాగా అంటే అప్పటికి ఇప్పటికి దేనికి భయం అనేది అసలు నా బ్లడ్ లో అసలు ఉండదు. అంటే అమ్మాయినైనా కూడా మొగోళ్ళ కంటే ఎక్కువ ధైర్యంగా నిల్చుంటా. చిన్న అంటే కొన్ని మా ఆయన కూడా ఎందుకని ఊరుకుంటే కూడా నేను ఊరుకోను అట్లా. అంటే అట్లా ఆ స్కూల్ అప్పుడు నార్మల్ గా ఏంటి ఆ చిటిలు కొట్టేదాన్ని ఎగ్జామ్స్ అప్పుడు. దొరికింది ఒకసారి ఇది కూడా భయపడేది, ఆ పక్కన కూర్చుంది, అమ్మను చిట్టీలు పెడుతున్నాయి కూడా. చిట్టీల దొంగేనా? చిట్టి రాసేదాన్ని, అమ్మ సార్ తను తీసేయ అని అనేది. అయితే సార్ వచ్చిండు, చూసిండు, రవితేజ్ సారే చీటీ తీసిండు. నువ్వు లే అమ్మ అని అన్నాడు. పేపర్ తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వెళ్ళిపో అన్న తర్వాత సరే సైన్ చేయమన్నాడు. సైన్ చేసిన. ఇంటికి వెళ్ళిపో అంటే సరే వెళ్ళిపోతా అని ప్యాడ్ తీసుకున్నా, బుక్స్ తీసుకొని వెళ్ళిపోతుంటే ఆపి నేను నిన్ను వెళ్ళిపోమంటున్నా, నువ్వు ఎగ్జామ్ రాయో ఫెయిల్ అవుతావు అంటే తెలుసా నీకు అన్నాడు. తెలుసు అని అన్నా. నువ్వు ఇంటికి వెళ్తే ఏమని చెప్తావు అని అంటే, ఈరోజు షూస్ వేసుకురాలేదు కదా మమ్మీ, షూస్ వేసుకెళ్ళలే కదా సార్ ఇంటికి పంపించిండు అని చెప్తా అనంటే, అమ్మ దొంగ నీకు అసలు ఎంత ధైర్యం నిజంగా. నేనేమో నువ్వు చిట్టి కొట్టున్నావు అని, నువ్వు చిట్టి అంటే నేను వెళ్ళగొట్టేది కారణం ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి, అసలు నీకు నిజంగా సార్ తోటి మళ్ళీ
నేను సార్ నా ముందు నువ్వు అంత ధైర్యంగా చెప్తున్నావు అని అంటే మరి అంతే కదా, చిట్టి కొట్టిన కరెక్టే, ఓకే తప్పు మీరు తీసుకోండి, కాలం రాయమంటే నేను మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి రాస్తా, మీరు వెళ్ళిపోమంటున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతా, ఇంటికి వెళ్తే మరి ఇంటికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్తారు అంటే అంటే కొంచెం ఏడిస్తే సరే మళ్ళీ నీ ఎగ్జామ్ నువ్వు రాసుకోమని నేను చెప్తా కదా, కొంచెం బాధపడాలి కదా అంటే లేదు సార్ నాకు అలవాటు లేదు అని అట్లా ధైర్యం అనేది మాత్రం ఉంటది ఫుల్. బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు? బెస్ట్ ఫ్రెండ్ అంటే టిల్ ఇన్ స్కూల్ టైమ్ టు టిల్ నౌ ఎందుకు అని. బెస్ట్ ఫ్రెండ్ అంటే సేమ్ అంటే ఇద్దరు ఒకలా ఉంటేనే ఫ్రెండ్స్ అవుతారు అంటారు కదా, ఇద్దరం తోడు దొంగలం కాబట్టి ఫ్రెండ్స్ అయినా అట్లా. సో దాని పేరు చెప్పవాని పాపం సంధ్య తెలుసు, అందరికి తెలుసు చాలా వరకు. యూట్యూబ్ వాళ్ళకి తెలియదు కానీ ముచ్చట్లు పెట్టుడు అంటే ఫస్ట్ థర్డ్ బెంచే కానీ లాస్ట్ బెంచ్ వీడియోలో కనబడతాను చిల్లు మార్చలేదు అట్లా. ఇప్పుడు అందరినీ క్వశ్చన్స్ వేస్తా ఉంటే కూడా మేము ఇద్దరం ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నామంటే అందరినీ నువ్వు ఏమడుగుతున్నావు, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి అంటే మేము ఏమనుకుంటా తెలుసా, మాకైతే ఏ సబ్జెక్ట్ ఇష్టం లేదు, మీకు ఏ సార్ అంటే ఇష్టం, ఏ మేడం అంటే ఇష్టం అంటున్నా, మాకు ఏ మేడాలు ఇష్టం లేదు, ఏ సబ్జెక్ట్ ఇష్టం లేదు, మాకు ముచ్చట్స్. మీరిద్దరు కలిసి ఎవ్వరు తెలియకుండా ఏదైనా ప్లేస్ కి పోయింది ఉందా? మా ఇంటికి పోయారని అది మా ఇంటికి వచ్చేది ఎక్కువ. కానీ లోపల భయం ఉండేది, ఎందుకంటే ఎలాంటి వాడో తెలియదు, కొంచెం చూడు అంటే అన్ని తెలుసుకొని లవ్ చేయని, కొంచెం తెలుసుకుంటే బాగుంటది కదా అని. సో అంటే కొంతమంది అందంగా ఉన్నారని కూడా లవ్ చేస్తారు కదా. దాని మాట అయితే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కదా, ఎట్లుంది నీ లైఫ్? బాగుంది. సో నీ ఫ్రెండ్ మాట విన్నందుకు ఫీలింగ్ హ్యాపీగా నడుస్తుంది నీ లైఫ్ అంతా. సో నీకెప్పుడు పెళ్ళైంది? నీకెప్పుడు పెళ్ళైంది? మీకు? నాకు 2008 ఇంటర్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. తర్వాత కాంటాక్ట్ లో ఉన్నారా? తర్వాత ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కదా, నాకు ఒక 3 years మధ్యలో గ్యాప్ వచ్చింది. 3 years లేకున్న తర్వాత మళ్ళీ మమ్మీ మా ఇంటికి 3-4 times వచ్చింది. చాలా సార్లు వచ్చిన, మా మమ్మీ చాలా సార్లు ఎప్పుడు సండే ఒకసారి చూద్దాం అని అనిపించేది, కానీ ఇక కలవలే ఒక 2-3 సంవత్సరాలు. years తర్వాత నేను వచ్చిన కదా మీ ఇంటికి. సో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంటే తోడు దొంగలు అంటే అట్లా ఉంటది లేదు. సో ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నా నేను కూడా. మళ్ళీ ఏంటి నువ్వు స్కూల్ నుంచి నువ్వు అడుగుతున్నావు కదా అక్కడ, అంటే స్కూల్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీకు ఏమనిపించింది అని అంటే మాకైతే ప్రశాంతంగా అనిపించింది, గుండెలకి లేదు బరువు, అంటే నైట్ పడుకుంటే కూడా అంటే ఇప్పటికి కూడా రాసినట్టు, అంటే ఇప్పటికి కూడా ఎగ్జామ్స్ రాసినట్టు అది క్వశ్చన్ అంటే తెలుసు కానీ అది గుర్తుకు రావట్లేదు, అంటే అంత కళలో కూడా అంత టార్చర్ అనిపిస్తూ. ఎంత మంచి చదువులో చూసినా మీ మమ్మీ వాళ్ళు అసలు అంత అలాంటి అట్లా ఉండేటోళ్ళు ఇప్పటికి కూడా భయపడతాను అనమాట. అప్పుడు ఏ రేంజ్ కానీ అప్పుడు ఎంజాయ్ చేస్తున్న లైఫ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నట్టే ఉంది. అది మాత్రం కరెక్ట్. గాడ్ ఇచ్చిన గిఫ్ట్ నీకు, గాడ్ గిఫ్ట్ లైఫ్ ఎంజాయ్ అంటే. సూపర్ 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 రిచ్. యాక్చువల్లీ నేను 6th క్లాస్ లో జాయిన్ అయినా స్కూల్లో. 5th క్లాస్ లో బెల్లంపల్లి నుంచి నవోదయ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన. అదే ఇదేది స్కూల్ బాగుంది, పెద్ద బిల్డింగ్ లాగా ఉంది, ఇలా వస్తే బాగుంటుంది. అయితే మా డాడీ శాంతి అని ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ మూమెంట్ లో నేను స్కూల్ జాయిన్ అయినా. ఫస్ట్ బెంచ్మెంట్ నాకు అంత ఐడియా లేదు, నా బెంచ్మెంట్ మాత్రం రతన్ గాడు, వెంకటేష్ గాడు, అరవింద్ గాడు. ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడువా? ఓకే. అన్ఫర్గెటబుల్ స్కూల్ మెమరీ అంటే అయితే ఒకసారి మేము గుడ్ ఒకటి బ్యాడ్ ఒకటి చెప్పు. ఓకే ఓకే ఎందుకంటే గుడ్ బ్యాడ్ దాంట్లోనే ఉన్నాయి. ఒకసారి మేము అందరం ఒక 6 వీడి ఇంటికి సైకిల్ మీద పోయినాం. ఏంది ఒక ఒంటిపూట బండిలో ఎగ్గొట్టి పెద్ద పూజ పోయినప్పుడు ఏమైంది, నా టైర్ పంచర్ అయిపోయింది. అక్కడ తొక్కుంటా పోయినాం, అయిపోయింది. అందరికి ఆకలేసింది. ఆకలేసి ఏం చేయాలంటే ఎవడో తెలియని ఫంక్షన్ లో పోయి తింటాం మేమే 6 మళ్ళా అప్పుడున్న సిచ్యువేషన్ లో పాపం వీడికి ఇంటికి పోయినాము. వీడు ఏం చేసిండే మా దగ్గర ఉన్న సైకిల్ షాప్ తీసుకుపోయిండు. పంచానికి కూడా డబ్బులు లేవు, మా పరిస్థితి చూడు.
సో అదే టైర్లో గాడ్ కొట్టించుకొని ఎంత తొందరగా ఫాస్ట్గా వెళ్తే అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి మన పంచర్ షాప్. అప్పుడు నేను తొక్కలేనంటే మనోళ్ళు ఎవరో నన్ను వెనకాల కూర్చోబెట్టుకొని తొక్కేసి. సూపర్ సూపర్. నెక్స్ట్ జన్మలైనా కూడా ఒక స్కూల్ ఫస్ట్ కానీ కాలేజ్ ఫస్ట్ కానీ ఏదైనా కావాలని అనుకుంటున్నాను. నీకు వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నువ్వు చేసే నీకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నువ్వు చేసేది ఏంటి? మంచి ప్రశ్న. కోపం ఎప్పుడే కంట్రోల్ చేసుకోలేదు, చాలా సార్లు బయటపడుతుంది చిన్నప్పుడు. తర్వాత దెబ్బలు తాకుతాంటే ఈ మంద వలిగినాక మనకు అర్థమైంది ఏంటంటే కోపంతో పీకేది లేదు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలని మనలో మనమే చేంజ్ చేసుకోవాలి. దాన్ని మన మైండ్ మన మాట అయినట్టుగా నేర్చుకోవడానికి మన తాగిన దెబ్బలే మనం చూపిస్తే దాన్ని. ఎప్పుడైతే మనం కోపంతో నిధితో మీద రియాక్ట్ అవుతామో అప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది. ఫస్ట్ ఆ సమస్య నుంచి గెయిన్ కావడానికి మళ్ళీ ఒక ప్రాబ్లం, మళ్ళీ సో అక్కడ దెబ్బలు తాకుతూ కంట్రోల్ చేయడం మొదలుపెట్టు. ఫస్ట్ లో నేను కోపంగానే ఉంటుంది, వాస్తవం. నేను ఎవరితో సరిగ్గా మాట్లాడడం పోతుంది, చాలా అగ్రెసివ్ ఉంటుంది. మా ఇంట్లో కూడా బాగా అగ్రెసివ్ ఉంటుంది, అందరు కూడా తిరుగుతుంది మీరేం ఎంత ఎక్కువ మాట. మా అమ్మ కూడా ఇప్పుడు అంటుంది అందుకే కొంచెం అందరికి మనసులో కూడా దూరం ఉంటుంది. అయితే లాస్ట్ లో మనకు 10th తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇంట్లో. ఎకనామికల్ వచ్చినాయి, ఫిజికల్ గా మెంటల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాయి. మోస్ట్లీ మా అమ్మ ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే ఓపిక, పేషెన్స్. దాంతో పాటు డబ్బు అంటే ఏంటి, దాని విలువ ఏంటి, అది వస్తుంది పోతుంది, అది ఎట్లా వస్తుంది ఎలా పోతుంది అనేది మా మదర్ నాకు బాగా లైవ్ లో చూపిస్తుంది. మా అన్నలు కూడా నాకు లైవ్ లో చూపిస్తుంది. సో మనీని మనం క్యాల్కులేట్ చేయొద్దు, కోపాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేయొద్దు. ఈగో అనేది అందరికీ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయడం మాత్రం నేర్పించే టైం కావాలి. ఆ టైం కోసం నాకు చాలా టైం. మార్చుకుంటే బాగుంటది అనిపించే వినాలి ఏదైనా. ఫ్రెండ్స్ లో ఎప్పుడు గుణాలు మార్చుకోవద్దు, గుణాలు మార్చుకునేవని చెప్పడం నువ్వు ఫ్రెండ్ కాదు. నాకు తెలిసి ఎవరికైనా మైనస్ నుండి ప్లస్. నా ఫేస్ట్ అంటే లీస్టే ఉండదు. ఇప్పుడు మీరు సత్తు కాదు, సూర్య కాదు, చంద్రు కాదు, ప్రతి ఒక్కరితో మాట్లాడతాం. ద బెస్ట్ ఎవరంటే సూర్య గారు, చంద్రు గారు. మనము ఫ్రెండ్స్ తో ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది, రిలేటివ్స్ తో కంటే మోర్ హ్యాపీ ఉంటారు. మోర్ హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫ్రెండ్స్ తో ఉంటే వస్తాయి. నేనైతే ఎప్పుడైనా నాకు మనసు బాగాలేకపోయినా నా ఫ్రెండ్స్ పిలుస్తాను, వాళ్ళే వస్తారు, కూర్చుంటాం, కొంచెం మాట్లాడుకుంటాం, చీకటి అవుతుంది, ఎక్కడో వెళ్ళిపోతాం. నెక్స్ట్ డే మాత్రం రిలీవ్ అవుతుంది, అది మైండ్ రిలీవ్, స్ట్రెస్ రిలీవ్. ఆ ఏజ్ లో కూడా అమ్మమ్మ చాలా కష్టపడేది. అంటే నాకు చాలా అమ్మ మీద ఫుల్ రెస్పెక్ట్ ఉండింది. సో నువ్వు తన దగ్గర నుండి ఏం నేర్చుకున్నావు? అంటే నాకు ఇంటర్ వచ్చే వరకు మా అమ్మ కంటే మా అమ్మమ్మ ప్రేమే. అంటే మా అమ్మమ్మనే నేను అమ్మ అనుకున్నాను ప్రేమ. అట్లా నేను ఒక్కనే కదా మా ఇంట్లో మా అన్నదమ్ముల మా అమ్మమ్మే మా అమ్మ అనుకున్నాను. అట్లా అంతా తేడా లేకుండా మమ్మల్ని పెంచేది. అదే అది నాకు తెలుసు. అదే కానీ అమ్మమ్మ టీచర్ల దగ్గర బాగా కష్టపడేది, మా సత్యం చూడండి. లైఫ్ లో ఎదగడానికి నువ్వు చెప్పే ఏదైనా ఎగ్జాంపుల్ ఉంది అంటే ఏం చెప్తావు? అంటే చాలా కష్టపడుతున్నావు అండ్ స్టెప్ బై స్టెప్ ఎవరిపైన డిపెండ్ లేకుండా నీ అంతా నువ్వు గ్రో అవుతున్నావు. సో నీవు చెప్పే మాట ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. నాకంటే నేను ఈ రోజు ఇట్లా ఉన్నానంటే మా అమ్మ అంటే నన్ను మా అమ్మ పక్కన కూర్చోబెట్టుకొని చెప్పిన మాటలకే నేను ఈరోజు మారి అంటే కొంచెం బాగున్నా. లేకపోతే మా అమ్మ నన్ను కొట్టకుండా పక్కన కూర్చోబెట్టి మంచిగా అరే ఇట్లా లైఫ్ ఎదురా అని మంచిగా చెప్పింది. మా అమ్మ చెప్పడం వల్లనే నేను మారి, అంటే నాకు నేను యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ నాకు అంటే స్టడీ వల్ల నాకు ఏ రోజు అరే ఇది నాకు లేదు అనుకుంటే ఈ రోజు అయితే నేను ఒక సెటిల్డ్ గా మంచిగానే ఉన్నా. నేను ఇంత మంచిగా ఉన్నానికి కారణం మా అమ్మే. మా అమ్మ చెప్పడం వల్లనే నేను ఇంత మంచిగా ఉన్నా. మాట్లాడతాను తింటలేవు.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అయితే చాలా ఎంజాయ్ చేశానండి. చాలా రోజుల తర్వాత అందరం కలిసినాం కదా, మస్తు అనిపించింది, మంచిగా అనిపించింది. చిన్నప్పటి ఫ్రెండ్స్తో ఒకరోజు అట్లా టైం స్పెండ్ చేసుడు. వీడియో అయితే పూర్తిగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.